ముందుగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఇప్పుడు మస్తాన్ సాయి కేసులో తాజాగా బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు అందజేసి న్యూడ్ వీడియోస్ అన్నీ కూడా నాతో పాటు ఇతర అమ్మాయిల్ని కూడా బ్లాక్మెయిలింగ్కి పాల్పడతా ఉన్నాడు అంటూ కూడా కొన్ని వీడియోలు పోలీసులకు సమర్పించింది. దీనిపైన లావణ్య ఏం చెప్తుంది అనేది బాధితురాలు ఉంది, అడిగి తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇంతకుముందు రాజ్ తరుణ్ పోరాటం చేశారు, ఇప్పుడు మస్తాన్ సాయి మోసగించాడు, నన్ను కాదు చాలా మంది అమ్మాయిని మోసగించాడు. ఈ వీడియోలన్నీ ఎలా బయటకు వచ్చాయి, ఎవరు లీక్ చేశారు? మస్తాన్ సాయి ఇలా వీడియోస్ తీస్తున్నాడని నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టిన దాంట్లోనే పెట్టానండి. ఇలా అతను వీడియోలు తీస్తున్నాడు, 850 ఫోటోలు వీడియోలు ఉన్నాయని. నేను అది గుంటూరులో అతను నా పైన చంపాలి అనుకున్నప్పుడు పెట్టిన కంప్లైంట్లోనే ఉన్నాయి, ఈ రోజు అనేం కాదు. కాకపోతే రాజ్ తరుణ్ది జరుగుతున్న ఒక ఇష్యూలో ఆ వీడియోస్ అన్నది మాట్లాడితే ఆల్రెడీ తప్పుగా చూపించాలనుకున్న మస్తాన్ ప్లాన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి నేను అప్పుడు మాట్లాడలేని పరిస్థితి అయింది. ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఆ ఒక్కదాని మీద సైలెంట్గా ఉన్నాను. అండ్ రాజ్ తరుణ్ పైన పెట్టే కంప్లైంట్ కూడా ఆల్రెడీ చెప్పడమే జరిగింది. నేను నా డ్రగ్ కేసులో రాజ్ తరుణ్ కారణం అనుకొని నేను నమ్మానండి, తప్పుగా అనుకున్నాను రాజ్ తరుణ్. ఈ వీడియోలలో ఎన్ని రిపీటెడ్ ఆ వీడియో చూసినా దాంట్లో 1 లేదా 2 లేదా 3 అమ్మాయిలే కనిపిస్తూ ఉన్నారు అన్ని వీడియోలు. మీరు అంటా ఉన్నారు 800కు పైగా అమ్మాయిలని ట్రాప్ చేశాడు అంటున్నారు. 800 మంది అమ్మాయిల వీడియోలు అక్కడ కనిపించట్లేదు. 850 అమ్మాయిలు అని అనలేదండి, 850 ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నాను నేను. 850 అమ్మాయిలు అనలేదు, 44 మంది అమ్మాయిలని నా కళ్ళతో నేను చూశాను. ఓకే, ఒక్కొక్క ఫోల్డర్లో ఒక్కొక్క అమ్మాయివి 300 పైగా వీడియోలు ఉన్నాయి. అవి స్క్రీన్ రికార్డింగ్స్ కొన్ని ఉంటాయి, లైవ్ కెమెరాలు కొన్ని ఉంటాయి, సీసీ కెమెరావి కొన్ని, ల్యాప్టాప్ ఫ్రంట్ కెమెరాతో కొన్ని, అలా వివిధాలుగా తీస్తూ ఉంటాడు అతను. ప్రతి దానికి ఎవిడెన్స్ ఉందండి, ప్రతిదీ ఉన్నాయి. ఫారెన్సిక్ కి పంపించాం. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, అసలు ఇంకా నాకు తెలియనివి ఉన్నాయి అని కూడా వింటున్నాను నేను. అన్ని బయటకు వస్తాయండి, అన్ని ఇప్పుడు డిజిటల్లో ఉన్నాయి. అవేదో ఏఐ చేసినవో ఏది చేసినా సరే, పోనీ లావణ్యానే తప్పు చేసి లేని అమ్మాయిలవి క్రియేట్ చేసి మస్తాన్ అంటే ఒక అబ్బాయిని పెట్టి చేయించింది అని అంటారా? ఫారెన్సిక్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, వచ్చిన రోజున మళ్ళీ మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇంతమంది అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేస్తాడు, ఎలా వాళ్ళని వాడుకుంటాడు, తిరిగి వీడియోలు భద్రపరచుకోవడానికి గల కారణాలు ఏంటి? సో అతను చూస్ చేసుకునే అమ్మాయిలు కూడా పెళ్ళైన వాళ్ళ అమ్మాయిలను చూసుకుంటాడు, లేకపోతే 18 ఏజ్ ఉన్న అమ్మాయిలను చూసుకుంటాడు. 18 అమ్మాయిల కంటే ప్రపంచం తెలియదు. పెళ్ళైన అమ్మాయిలు అయితే అత్త వాళ్ళ ఫ్యామిలీలో చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న ఫీమేల్స్ అయితే ఇంకా ఈజీ అతన్ని ట్రాప్లోకి తీసుకోవడానికి. సో వాళ్ళు ఇప్పుడు పార్టీకి మనం వెళ్ళినప్పుడు చిల్లవడానికి వెళ్తాం, మందు తాగాకో లేకపోతే ఇంకేదో చేసాకో వాళ్ళకి దగ్గర అవ్వడం, వాళ్ళ మనసుకి దగ్గర అవ్వడం, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, అండ్ దెన్ వీడియోలు తీయడం, అండ్ దెన్ అడిగితే బెదిరించడం. ఇది రెగ్యులర్ గా వెళ్తున్న ఒక ప్రాసెస్ అండి. మీరు ఆ వీడియోలు బయట పెట్టారో తెలియదు, అది బయటపడాల్సి ఉంది. కానీ ఈ తరుణంలో మీ వీడియోస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఇవి బయటకు ఎలా వచ్చాయి? మీరు అతనితో ఈ సెమీ న్యూడ్గా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక దొంగతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామో లేకపోతే దొంగని పట్టించాలి అన్నప్పుడు, నేను కూడా దొంగతనంలో మీతో పాటు బ్యాచ్లో జాయిన్ అవుతానంటేనే నన్ను ఉంచుకుంటారు. కానీ నువ్వు దొంగతనం చేస్తున్నావో తప్పు అని క్వశ్చన్ చేస్తే నన్ను ఉంచుకోడు. ఇంకా నేను మాట్లాడిన కాల్స్ కూడా అండి ఓపెన్గా చెప్తున్నాను, నేను ప్రిజన్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అండ్ ఎవరు అన్నది నాకు తెలీదు. అరెస్ట్ చేయించింది రాజేమనుకొని కంప్లైంట్ పెట్టేశాను. కంప్లైంట్ పెట్టేసిన తర్వాత దూల తీరిందా నీకు ఇప్పుడు అని అలాంటి మాటలు నాతో మాట్లాడి, అంటే అతని మీద కంప్లైంట్ పెట్టానన్న ఒక్క కారణంతో నాది రాజ్ది పరువు తీయాలి అనుకున్నాడు. తీసిన తర్వాత నాకు ఎప్పుడైతే నిజం చెప్పాడో, నిజం తెలిసిందో, ఆ రోజున తర్వాత నేను మాట్లాడాను, నమ్మించాను, వెళ్ళి ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చాను, ఓపెన్ చేసి పెట్టాను. ఈ కంప్లీట్ ఎపిసోడ్లో ఇప్పుడు రాజ్ తరుణ్ అమాయకుడు అంటే ఒప్పుకుంటారా? అమాయకుడు అంటే చెప్పలేనేమో, కానీ ఖచ్చితంగా క్రిమినల్ అయితే కాదండి. అతను క్రైమ్ అయితే చేయలేదు, తప్పులు చేసి ఉండొచ్చు, క్రైమ్ అయితే చేయలేదు. అప్పుడు మీరు పెట్టిన కంప్లైంట్లో రాజ్ తరుణ్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మస్తాన్ సాయిని పిలిచి ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించారన్నారు. అప్పుడు ఎందుకు ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు తన మాట నేను వినాలి. ఆ రోజు వద్దు అన్నాడు, తన కోసం, తన కెరియర్ కోసం నేను ఆగాను. అది ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ అవుతుందో, ఇన్వాల్వ్ అవుతుందో, మా పేరెంట్స్కి పంపడం జరుగుతుందో, రాజ్కి నాకు డిస్టర్బెన్స్లు స్టార్ట్ అయ్యాయో, ఇంకా అప్పుడు నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గుంటూరులోని వీడియోస్ ఇంకా డిలీట్ చేసాము అని చెప్పాక మళ్ళీ బెదిరించినప్పుడు, ఇంకా ఎందుకు పెట్టుకున్నావు, డేటా క్లియర్ అయిపోయిన తర్వాత క్లియర్ కదా, అలా బెదిరించి మళ్ళీ నన్ను చంపాలని చూసిన తర్వాత నెక్స్ట్ కంప్లైంట్కి వెళ్ళానండి. అదే నా లైఫ్లో ఫస్ట్ కంప్లైంట్ నేను పెట్టింది. కానీ ఎవరిపైన బ్లాక్మెయిల్ అంతకుముందు లేదు, చేయలేదు, కంప్లైంట్ కూడా పెట్టలేదు. మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు సపోర్ట్ చేసిన అగైనెస్ట్ ఉన్న
ఖచ్చితంగా వాళ్ళు ఏదో విధంగా ఇరుక్కొని బయటపడి సస్పెండ్ అయిన సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. మీకు ముందుగా శేఖర్ భాష అగేనెస్ట్ ఉన్నాడు, అతను ఏదో సందర్భంలో మళ్ళీ డ్రాప్ అయి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇంకా ఇప్పుడు తాజాగా మీరు ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడినట్టు వీడియో ఒకటి బయటకు వచ్చింది. మీరు అతనితో మాట్లాడిన పర్సనల్ ఆడియో బయటకు వచ్చింది. ఈరోజు ఆ ఆడియో బయటికి రావడం కారణంగా అతను సస్పెండ్ అయ్యాడు. ఆయన నా డ్రగ్ కేసులో ఆయనే అరెస్ట్ చేయించాడు అని మస్తాన్ నాకు చెప్పినప్పుడు, అంటే ఎవరు అని తెలుసుకుంటున్న ప్రాసెస్లో, రాజ్ తరుణ ఎవరా అని తెలుసుకుంటున్న ప్రాసెస్లోని నేను ఆయన్నే పర్సనల్గా అడిగినప్పుడు ఆయన కూడా నాకు క్లారిటీ ఇచ్చారు, రాజ్ తరుణ్ కాదు అని. ఓకే, అలా దగ్గర నేను మస్తాన్కితో వీడియో కాల్లో ఉండి చెప్తున్నాను, నాకు తెలిసిపోయిందిలే ఎవరో ఇది అన్నప్పుడు, అవును నిజంగా మాట్లాడుతున్నావా, ఇది ఫోన్ చేయి అన్నప్పుడు, మస్తాన్తో వీడియో కాల్లో ఉండి చేస్తున్నాను ఉండు అని చేసిన ఒక కాల్ని నేను అతనితో ఇంకా వేరే క్లోజ్గా ఉన్నట్టుగా క్లోజ్ వచ్చింది బయటికి. కానీ అంతకు మించి దాంట్లో మీరు లేకపోయినా సరే నేను వచ్చి మీ మొహం చూసి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను అంటే పోలీస్ ఆఫీసర్లను సైతం మీరు ఫ్రీగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీగా కాదండి, ఇప్పుడు అతను కలిసి చెప్తాను అన్నారు నాకు నిజమేంటి అని, ఎవరు అని. ఇప్పుడు నేను నిజంగా అంత ఓపెన్ గా చేస్తున్నదాన్ని అయితే మూడో కంటికి ఎవరు తెలియనివ్వరు. అలాంటిది మస్తాన్ని ఓపెన్ గా పెట్టుకొని నాకు తెలిసి మళ్ళీ అతను రికార్డ్ కూడా చేస్తాడని. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని ఒక దగ్గర ఆలోచనలో ఉంటాను, కానీ ఇంకేదో అని కాదు. నిజంగా తప్పే పర్సనలే అయితే ఎవరైనా ఇంకొకరిని పెట్టుకొని వీడియో కాల్ అయితే మాట్లాడరండి. నేను మస్తానికి నాకు తెలిసిపోయిందిరా అన్నది చూపించాలి అన్న ఒక కోణంలో మాత్రమే మాట్లాడాను, అదే నిజం. అండ్ ఎదురుగా కాల్లో కూడా మస్తాన్ ఉన్నాడు. అతను ఉద్దేశం మీరు చూడండి, నేను డిఐతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను అని చూపించుకోవాలి అన్న ఉద్దేశంలో, అవతలని తప్పు చేయాలి అని, తప్పు చూపెట్టాలి అన్న ఉద్దేశం అతనిది. అండ్ అతను నేను కలిసి చెప్తాను అన్నాను అన్నప్పుడు, ప్లీజ్ అండి ఇప్పుడు కలుద్దాము అన్నది నాది, నేను వస్తాను కదా అని చెప్పిన మాట వినాలి అంటే నేను వినను, నేను మంచి అమ్మాయిని కాదు అలా అంటే నాకు ఐఎమ్ సో క్యూరియస్ టు నో ద ట్రూత్ అండ్ మస్తాన్ ఈస్ ట్రైంగ్ టు స్టాప్ ద ట్రూత్ అవుట్ దేర్. అక్కడ నేను చూపించాలి అనుకున్నాం, అసలు తెలిసిపోయిందిలే ఇంక ఈ రోజుతో మొత్తం ఎండ్. ఆ ఘర్షణ జరుగుతుందండి నాకు అతనికి అంత. అందుకు బయటకు వచ్చినప్పుడు బాధితురాలు అన్అఫిషియల్ గా మస్తాన్ అంతమంది అమ్మాయిలను ఉపయోగించుకోడు, కేవలం తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని భార్యను మాత్రమే చూపిస్తున్న వీడియోలు అంటారు. మీరేమో 45 మంది అమ్మాయిలను నేను చూశాను కళ్ళతోటి అంటాను. ఆ 45 మంది అమ్మాయిలు బాధితులు ఎందుకు బయటికి రాలేదు? వాళ్ళ తరపున మీరు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ తరపున కూడా నేను రావట్లేదండి, అసలు నాకు అనవసరం. మిగతా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారో నాకు అనవసరం. నా కంప్లైంట్ నాకు తెలియకుండా నావి తీసుకున్నాడని, అలా తీసుకున్న కాలే కదా. ఇప్పుడు డిఐ కాల్ అయినా ఉండొచ్చు, ఏదైనా కాల్ అయినా ఉండొచ్చు. డే 1 కూడా నాకు తెలియకుండానే రికార్డ్ చేశాడు. ఆ కంప్లైంట్ నాది ఓపెన్ చేసి చూడగా నేను 44 మంది అమ్మాయిలవి చూశాను, 2-3 వేల పైగా వీడియోలు చూశాను, డిఫరెంట్ కేటగిరీ వీడియోస్. అతను అవి ఎందుకు పెట్టుకుంటున్నాడు అని చూస్తే బ్లూమీ అండ్ రెడ్ ప్లే యాప్ వచ్చింది. రెడ్ ప్లే యాప్ లో అతను పెట్టుకుంటున్నాడు. మీరు దయచేసి ఇక్కడే లావణ్య చుట్టి కాకుండా ప్లీజ్ అర్థం చేసుకొని రెడ్ ప్లే యాప్ లో అతను వీడియోస్ ఎందుకు పెట్టుకుంటున్నాడు అన్నది బయటకు వస్తే మొత్తం వీడియోస్ బయటకు వస్తాయి. సంవత్సరం పాటుగా పోరాటం చేస్తూ ఉన్నారు, ఎప్పుడు లావైన ఒక ప్రైవేట్ వీడియో బయటికి రాలేదు. ఇప్పుడు ఈ వీడియోస్ బయటకు వచ్చినందుకే ట్రాక్ మార్చి రాజ్ తరుణ్ కావాలి అని క్షమాపణ చెప్తున్నారా? రాజ్ తరుణ్ మాత్రమే నన్ను డ్రగ్ కేసులో ఇరికిచ్చాడు నన్ను వదిలించుకోవడానికి. ఎంత అంటే మాల్వితో ఉండడం కోసం నన్ను చంపేస్తాడు అని కూడా చెప్పినప్పటికీ నేను అది నిజం అనుకొని నేను కంప్లైంట్ పెట్టిన దానికి సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాసెస్లో రాజ్ తరుణ్ కాదు అని నాకు తెలిసింది. ఎప్పుడైతే తెలిసిందో నేను రాజ్కి ఎందుకు ఆ శిక్ష చేయాలి? లేదా నన్ను వద్దు అనుకున్న మనిషి అయితే నాకు డైరెక్ట్గా చెప్తే నేను వదిలేసేదాన్ని. బట్ ఈ ప్రాసెస్లో నేను రాజ్కి ఆల్రెడీ నేను అదంతా అయిపోయినప్పుడు నేను సారీ చెప్పాలి. నేను సారీ చెప్పాను. సో ఇన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు రాజ్ తరుణ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఫస్ట్ నా ఇల్లు నాకు ఇచ్చేయండి, ఇది నా ఇల్లు అంటే మీ పరిస్థితి ఏంది? ఇది మా ఇల్లు అండి, ఆ రోజైనా ఈ రోజైనా. అండ్ అతను అదే పని అతను చేయాలనుకుంటే ప్రిజన్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోవచ్చు. సార్ ఇల్లు నన్ను పంపించేయచ్చు బయటికి. అతను వెళ్ళిపోయాడు. మీరు అతను మంచితనం అక్కడే అర్థం చేసుకోవాలి, అతను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ. ఈ రోజు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను, సారీ చెప్తున్నాను. అంటే తప్పు నాదే అంటే రాజ్ తరుణ్ పైన కేసు పెట్టిన దాంట్లో తప్పు నాదే, అండ్ మా పేరెంట్స్ ని ఇన్ని మాటలు అనిపిస్తున్న దాంట్లోనే తప్పు నాదే. మిగతాని అందులో వీడియోలో ఉన్న అమ్మాయిలు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఫ్యూచర్ అమ్మాయిలకి మాత్రం నేను ఐ ఆమ్ మేకింగ్ షూర్ మస్తాన్ అనే వాడి పార్టీకి ఏ అమ్మాయి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఆలోచించే ఒక స్టేజ్ అయితే నేను తీసుకురాగలిగాను. నేను వాళ్ళ కోసం చేశాను. 3 రోజులు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకున్నారు. 3 హార్డ్ డిస్క్లు పోలీసుల దగ్గర ఉన్నాయి. లావణ్యని పిలిచి ఈ అమ్మాయిలు ఎవరు, ఎక్కడ ఉంటారు, గతంలో మీకు పరిచయం ఉందా లేదా, వాళ్ళ వివరాలు ఇవ్వండి అంటే మీరు పోలీసులకు సహకరించి ఆ అమ్మాయిని పోలీసులకి ఏ రోజైనా సహకరిస్తాను. నేను మన లీగల్ సిస్టమ్ మీద నమ్మకం ఉండే పోలీస్ గడప దొక్కానండి. నేను బ్లాక్ మెయిల్ అయితే నేను 4 గోడల మధ్యలో చేసుకునేదాన్ని. నేను ఖచ్చితంగా సహకరిస్తాను. అందులో ఉన్న అమ్మాయిలు వాళ్ళకి ఏదున్నా సరే అది ఇప్పుడు పోలీసుల చేతుల్లో ఉంది, డిజిటల్ గా ఎక్కింది, ఆ నేరు ఉంటది ఇప్పుడు అది ఎప్పటికీ. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది నేనైనా సరే, మస్తాన్ సాయి అయినా సరే, ఎవరైనా సరే. బట్ ఇలాంటి క్రైమ్స్ కి రాజ్ తరుణ్ కి సంబంధం లేదు.
రాజ్ తరుణ్ ఇలాంటి వాటి అతను తప్పు చేసి వచ్చేమో, కానీ ఇలాంటి అతను క్రిమినల్ అయితే కాదు. ఇప్పుడైనా మీరు అన్న స్టాండ్ మీద ఉంటారా? మళ్ళీ మాట మార్చి ఆ రోజు అలా నేను అన్నాను మళ్ళీ మాట వెనక్కి తీసుకుంటున్నానని? ఎందుకంటే రాజు నేను ఇంటికి వచ్చేసరికి లేను, అప్పుడు నేను అపోహ ఎలా పడతాను? ఇప్పుడు నేను అతనే నా మనిషి అనుకొని 15 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు ఒక ఇంట్లో ఒక రూఫ్ లో ఉన్న మనిషి అతను సడన్ గా లేనప్పుడు నేను ఏమనుకోవాలి? ఇంకో అమ్మాయితో వాస్తవంగా ఉన్నాడు, అది నిజం. కాకపోతే నన్ను వదిలించుకోవడానికి ఉన్నాడు, నన్ను వదిలించుకోవడానికి డ్రగ్ పెట్టాడు అన్నది అబద్ధం, కాబట్టి దానికి సారీ చెప్తున్నాను. ఇప్పుడు మాల్వి మల్హోత్రాని తీసుకొని ఇక్కడికి వచ్చి ఇదే ఇంట్లో ఉంటాను అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంకా అదే రాసుండి మా తలరాతలో 2 ఉన్నారు అంటే ఇంకా ఏం చేయాలి? దేవుడు రాసిన చేస్తాను. సో రాస్తానికి ఏం చెప్తారు మాల్వి మల్హోత్రా విషయంలో? నేను రాస్తారు చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలి అంటే ఈ కుక్కపిల్ల కావాలంటే ఇది కావాలంటే ఇది అన్న దగ్గర మేము అలాగే ఉన్నామండి. రాజు కూడా నాకు డైరెక్ట్గా వచ్చి నాకు మాల్వి కావాలా లేకపోతే నువ్వు చచ్చిపో అన్నా కూడా చచ్చిపోయేదాన్ని. నాకు చెప్పలేదు అతను ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ లో నేను అపోహపడి వెళ్ళిపోయాను. అది కూడా ఒక మహిళ నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కంప్లైంట్ పెట్టించింది. మీరు చూస్తుంటే నేను రాస్తున్నప్పటికి కూడా వీడియో వచ్చేసింది. ఒక రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఒక రిపోర్టర్ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టించింది. అది అందరి రిపోర్టర్స్ చూస్తుండగా రాజ్ తరుణ్ కూడా డిఫెండ్ చేశాడు. లేదు, మా జీవితాలు ఇలా అవ్వడానికి కారణం కూడా కొంచెం ఆవిడ ఉంది. అన్ని సాక్ష్యాలు కూడా మళ్ళీ మస్తాన్ సాయి అదే హార్డ్ డిస్క్ లో పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ. ఈ కేసుకి సంబంధించి పోలీసుల దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లలో ఒకవేళ పోలీసులు నన్ను పిలిచి విచారణ పేరుతో ఈ అమ్మాయిలు ఎవరు అంటూ ఆ వివరాలు అడిగితే తప్పనిసరిగా పోలీసులకు సహకరిస్తూ ఉన్నాను. ఈ కంప్లీట్ ఎపిసోడ్లో ఇప్పటి వరకు రాజ్ తరుణ్ ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉందేమో అనుకున్నాను, కానీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అతనికి సంబంధం లేదని తెలియడంతో ఈరోజు నేను అతని క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఈ పరిస్థితులు అర్థం చేసుకొని రాజ్ తరుణ్ తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటా ఉన్నట్టు కూడా లావణ్య జీ తెలుగుతో మాట్లాడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.